అనకాపల్లిలో జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియా. సో ఇక్కడ భారీ స్థాయిలో మైనింగ్ జరుగుతుంది. దాంట్లో ఒక ముఖ్యమైన ఎంపీ పాత్ర ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది వార్త. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం? సార్, ముఖ్యంగా ఈ ఘటన గురించి అంటే ఏదైతే ఈ అనకాపల్లి మైనింగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటగా ఏదైతే అక్కడ ఉండే టెంపుల్ అండి, ఏదైతే ధర్మలింగం అనేది ఉంటదట, అంటే యమధర్మరాజు పునఃప్రతిష్ఠించినటువంటి లింగం అట. అది ఉమాధర్మలింగేశ్వర స్వామి అనేటటువంటి ఒక ప్రాచీనమైన గుడి. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం కట్టినటువంటి గుడట. అయితే అది ఫణిగిరి కొండలు అంటారు. అంటే ఒక పాము పాకినట్టుగా ఉండేటటువంటి కొండల్ని ఫణిగిరి కొండలు అంటారట. అక్కడ ఆ కొండ పరిసర ప్రాంతాలు. పంచదారలు అంటే పంచదార లాగా టేస్ట్ ఉండదండి. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, తిరుపతి కొండకి వెళ్తే పాలధార పంచదార ఉంటదంటే, పాలధార అంటే తెల్లగా ఉంటది, పంచదార అంటే తీయగా ఉంటదేమో అనుకునేదాన్ని. తెలియనప్పుడు, ఎప్పుడు కొండ ఎక్కనప్పుడు, చాలా చిన్న వయసులో పంచదార వెళ్దాం, పాలదారి దగ్గరికి వెళ్దాం అనుకునేదాన్ని అండి. ఇక్కడ ఇందాక పంచదారల కొండలు అంటే ఇందాక మా పాప అడుగుతుంది, పంచదారల కొండలు అంటే పంచదార లాగా తీయగా ఉంటాయి అని. కాదమ్మా, 5 ధారలు ఒకే చోట 5 ధారలు ఒకే చోట కొండల్లో నీళ్లు ఎక్కడి నుంచి ఉద్భవించినాయో తెలియకుండా నిత్యం వచ్చే నీటి ప్రవాహం, ఆ నీటి ప్రవాహంతో నిండినటువంటి తటాకం అంటే చెరువు. ఆ చెరువు నుంచి ఆ నీరు పంట పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పొలాలు పండించుకుంటున్న పరిస్థితి, అంటే పంట. సో ఎక్కడ నుంచి వస్తుంది ఆ కొండ నీరు అనేది ఈ రోజుకి ఎప్పటికీ తెలియని పరిస్థితి. అయితే ఆ ఉమాధర్మలింగేశ్వర స్వామి పరిసర ప్రాంతాల్లో వచ్చేటటువంటి 5 ధారలని ఆకాశ గంగా అంటారు. ఈ 5 ధారల నుంచి వచ్చే నీటిని, కొండల్లోంచి వస్తున్న నీరు కదా, అంటే అక్కడ ఉండే చెట్లు, మూలికలు, లేకపోతే అన్నిటిని తాకి ఆ నీరు బయటకు వస్తుంది అంటే అది ఒక ఆయుర్వేదిక నీరుగా భావించి చాలా మంది ఇళ్లకెళ్ళి దాన్ని తీర్థంగా కూడా తీసుకునే పరిస్థితి. రోగ నివారణి అని కూడా అంటారండి. సో అటువంటి స్థల పురాణం ఇంకా ప్రతిష్టమైంది ఏంటంటే, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి మొట్టమొదటగా కాలు ఇక్కడే పెట్టాడటండి. ఇక్కడే కాలు మోపినప్పుడు ఉమాధర్మలింగేశ్వర స్వామి కోరిక మేరకి మళ్ళీ సింహాచలం కొండలో అక్కడ ప్రతిష్ఠించారట. కాదట, మొట్టమొదటిగా ఇక్కడ కాలు పెట్టి తర్వాత సింహాచలం కొండకు వెళ్ళిపోయారట ఉమాధర్మలింగేశ్వర స్వామి గారి కోరిక మేరకి. ఇవన్నీ అక్కడ ఉండేటటువంటి స్థల పురాణం అండి. అంటే అటువంటి కొండలు అని చెప్తున్నానండి. అంత ప్రతిష్టమైన ఇవెందుకు చెప్తున్నానంటే, ఎనపాలజిక్ సనాతని గారికి దయచేసి వినమ్రంగా చెప్తున్నాం, వెటకారంగా కాదండి, వినమ్రంగా చెప్తున్నాం. ఇది స్వామి వారి స్వయంభు లింగాలు. ఈ లింగని యమధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి లింగం. స్థల పురాణం చూడండి. లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద కాలు మోపాడు. ఆ కొండని మీరు మిషన్లు పెట్టి, మైనింగ్ పెట్టి తవ్వేస్తూ కొండ పరిసర ప్రాంతాల్లో మూలికల నుంచి వచ్చేటటువంటి నీరు మినరల్ వాటర్ కంటే స్వచ్ఛంగా కనపడేదండి. ఈ రోజు మట్టి నీరు అయిపోతుంది. మట్టి నుంచి వస్తుంది అంటే కింద నుంచి మట్టి తవ్వేస్తున్నారు, కొండల్లో మైనింగ్ వెళ్ళిపోతున్నారు, పరిధి దాటి తవ్వకాలు చేసేస్తున్నారు అంటూ ఆ పరిసర ప్రాంతాల్లో ఈ మట్టి నీళ్లు తటాకంలో నిండితే ఇవి పంటలకు ఎలా పనికొస్తాయి? లేకపోతే స్వామివారి ఈ రోజు వచ్చేటటువంటి తీర్థాన్ని కలుషితం చేసేస్తున్నారు మీరు అంటూ అక్కడ ఉండే వాళ్ళు, మేము నిరాహార దీక్షకు చేస్తాం, మేము ఇక్కడ ఇవి మైనింగ్ ఆపే వరకు పూనుకుంటామంటే ఇవాళే అనుకుంటండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ర్యాలీగా, బహుశా ప్రతిపక్ష పార్టీ కదా, ర్యాలీగా వెళ్ళారండి. అయితే దీని గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా సుందరపు విజయ్ కుమార్ గారు అక్కడ ఎమ్మెల్యే. కానీ ఆయనది ఉందిలేండి, చెప్తే వినేవాళ్ళు. ఎంపీ గారు ఎవరండి? ఎవరైనా సీఎం రమేష్ గారు అండి. మీరు ఒక్కసారి ఇది ఆలోచిస్తే అనకాపల్లిలో 5.5 లక్ష 6 లక్షలు దాకా ఓటింగ్ కాపు ఓటింగ్ అండి, కాపు సామాజిక వర్గ ఓటింగ్. సో ఆ ఓటింగ్ అంత ఉంటుంది కాబట్టి ఎప్పుడు అది కాపు టికెట్ గానే ఉంటది. ఎప్పుడన్నా ఎవరికన్నా ఇచ్చినా మరి అది వేరే విషయం. ఎందుకంటే కాకినాడ ఎంపీ టికెట్ మీకు గుర్తుందండి, ఏ పార్టీ ఇచ్చినా కాపతనికే ఇస్తుందండి, కాపతనికే ఇస్తుంది. ఎందుకంటే కాపు ఓటింగ్ ఎక్కువ కాబట్టి. ఒకవేళ ఇతనికి ఇచ్చినా అతనికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా. అలాగే అనకాపల్లి టికెట్ కూడా కాపు టికెట్ అండి, కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న టికెట్. అయితే దీని గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంతకుముందు జనసేనలో ఉన్నారండి ఆయన, బైరా దిలీప్ గారని, తర్వాత తెలుగుదేశంలో ఉన్నారు, కాపు సామాజిక వర్గం వ్యక్తి. అతను
గట్టిగా ట్రై చేసినారు ఆ టికెట్. 100% అతనికే కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత అక్కడ ఉండే సామాజిక వర్గం వాళ్ళు కూడా సరేలేదు ఇతను కాపు కదా, అందులోని ఇక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ కదా అని కూడా యాక్సెప్ట్ చేస్తూ టికెట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. అయితే కాదు కాదు ఇది నాగబాబు గారికి ఇవ్వాలి, మీ పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటూ అతన్ని టికెట్ ని పక్కన పెట్టి, పాపం నాగబాబు గారు అంటే మన మనిషే కదా, మనోడే కదా అని వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారేమో. అయితే నాగబాబు గారికి ఈ టికెట్ కన్ఫర్మ్ అని జనసేనగా మేము అనుకున్నామండి. తర్వాత కాదు కాదు ఒకవేళ బీజేపీకి వెళ్తే ఎవరికి వెళ్ళాలి అంటే నేనైతే అనుకున్నానండి 100% సోమవీర్రాజు గారికి వెళ్లాల్సిన టికెట్. ఎందుకంటే ఆయన వయసు రీత్యా పెద్ద ఆయన. ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు వీళ్ళ ఊరు రాజకీయం సరిగ్గా చేయలే. రాజకీయాల్లో ఉన్నారేమో కానీ రాజకీయం సరిగ్గా చేయలే. కాకపోతే ఎంతో మంది రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంపీలు ఇచ్చి, ఎమ్మెల్యేలు ఇచ్చి, ప్రధానమంత్రికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రముఖ నేతల్ని ప్రధానమంత్రికి కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తులండి. అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారికో, అమిత్ షా గారికో స్వయంగా ఈయనే పరిచయం చేసినారండి. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఇదిగో చాలా కులంలో గట్టి నాయకుడు, లేకపోతే ఈ వారసత్వంగా వచ్చే నాయకుడు, కమ్యూనిటీ అంటూ పరిచయం చేసినారేమో. బహుశా ఏం పరిచయం చేసినారో నాకు తెలీదు. ఆ గోడల మధ్య జరిగింది. కాకపోతే ప్రధానమంత్రి గారికి పరిచయం చేసినారు స్వయాన ఏదైతే ఇతను అనేది నాకు తెలుసండి. అయితే ఇప్పుడు ఇస్తే బైరా దిలీప్ గారికి ఇవ్వాలి, లేకపోతే నాగబాబు గారికి ఇవ్వాలి, లేకపోతే ఏదైతే బీజేపీ నుంచి వచ్చినటువంటి సోమవీర్రాజు గారికి ఇవ్వాలి. సోమవీర్రాజు గారికి వీళ్ళకి ముగ్గురికి ఇవ్వకుండా ఈ టికెట్ సీఎం రమేష్ గారికి ఎలా వెళ్ళిందో తెలుసా అండి? ఎంతకెళ్ళిందో తెలుసా అండి? ఎంత ఇచ్చి టికెట్ ని కొనుక్కున్నారో తెలుసా అండి? ఎంత ఇచ్చి కొనుక్కున్నారనేది సెకండరీ థింగ్ అయితే, దాని తర్వాత ఎంత సంపాదించుకుంటున్నాడు అనేది మేజర్ థింగ్ అండి. కోట్లు మైనింగ్ లో తూట్లు పొడి చేస్తున్నారండి. నాగబాబు గారికి ఇవ్వాల్సిన టికెట్ ని ఆయనకి ఎందుకు ఇచ్చినారు? ఆ సామాజిక వర్గమనే, లేకపోతే ఆ ఊరి వాసేనా? రాయలసీమ నుంచి వచ్చిన వారికి ఇక్కడ టికెట్ ఇచ్చేదేంటి? ఎవరు ఇచ్చారు? ఎలా గెలిపించుకున్నారు? ఎవరి ప్రోత్సాహం? బీజేపీ వారికైనా తెలియాలి కదా. కులంలో గట్టి నాయకుడు, అనుభవజ్ఞుడు, పెద్ద ఆయన, రాజకీయ గురువు లాంటి వ్యక్తి. ఆయనకి ఇవ్వకుండా ఈయనకి ఇవ్వచ్చా అండి? మరి బీజేపీ అనుభవజ్ఞులు మనకేం తెలుసు, వాళ్ళకే తెలియాల. అయితే మా అన్నకి ఈ టికెట్, మా అన్న ఎంపీ అవ్వాలా, గతంలో ఓడిపోయాడు, ఈసారి గెలుస్తాడు అన్నప్పుడు మీ అన్నకి ఎంపీ టికెట్ ఇవ్వాలి కానీ ఇదిగో 5 కోట్లు తీసుకొని నేను 30 కోట్లు తీసేసుకుంటా, ఈ టికెట్ సీఎం రమేష్ గారికి ఇచ్చేయాలి అని ఏమన్నా అనుకున్నారండి? కానీ ఆ ఏరియా అనకాపల్లి వాళ్ళు స్వయాన చెప్తున్నారండి, ఆ టికెట్ ని ఇలా అమ్మేసుకున్నారు రజనీ గారు, లేకపోతే దానికి వచ్చే టికెట్ కాదు. అసలు ఆయన చూడు ఈ రోజు మా అనకాపల్లి మొత్తాన్ని విధ్వంసం చేస్తున్నారంటే, మరి జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదంటే ఆయన ఏం చేస్తారండి? ఆయన ఓ పక్కన తవ్వుకుంటున్నారు, ఈయన ఓ పక్కన తవ్వుకుంటున్నారు అనేవి ఆ ఏరియా వాసులు మాట్లాడుకుంటున్నారండి. నాకైతే దీని గురించి తెలియదండి. కానీ ఇలా ఈ టికెట్ ని అమ్ముకుంటున్నారంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు భలే బయటకు వస్తాయండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు గారి నుంచి ₹1 మనకి ఇచ్చిన మూడో కంటికి తెలియకుండా ఇస్తాడు, కానీ మీడియాకి మాత్రం చెప్పేస్తాడు. అదేంటో ఆశ్చర్యం. మూడో కంటికి తెలియకుండా ఇస్తాడండి. ఇచ్చేటప్పుడు మనం తీసుకున్నప్పుడు అయ్యో ఎవరు చూడలేదని అనుకుంటాం, కానీ మీడియాకి తెలిసిపోతుందండి. ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారండి. ఆయన నేను కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీడియాకి ఎందుకు వచ్చిందండి అని స్వయంగా మా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నాడండి. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం, 10 సీట్ల 20 సీట్ల మీడియాకి ఎందుకు వచ్చిందండి, ఎలా వచ్చిందండి, ఎవరు చెప్తే వచ్చిందని ఆయనే ఒకరోజు అన్నారండి. వీటన్నిటితో పాటుగా ఆయన ప్యాకేజ్ స్టార్ అని ప్రచారం చేసింది కూడా టీడీపీ వాళ్ళే. తీసుకున్నారో తీసుకోలేదో ఇచ్చి 100 మందికి చెప్పడమేనండి పాపం. ఏదో నీకు ఉపయోగపడుతున్నారో రూపాయి ఇచ్చారు అనుకోండి, ఊరు మొత్తం డబ్బు కొడతారా? అలా కూడా మరి ఏమో అర్థం కాని పరిస్థితి అండి. సో ఈ టికెట్ ని అమ్ముకున్నారనే ప్రోపకాండా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నింద పడేలాగా నాకు అన్న టికెట్ ని ఎలా అమ్మేసుకున్నారనేది ఇక్కడే కాదండి. మనం మీకు గుర్తుంటే పోతిన మహేష్ గారి కాన్స్టిట్యున్సీ ఏదండి, విజయవాడ ఈస్టో వెస్ట్ నాకు గుర్తులేదు, సుజనా చౌదరి గారి ప్లేస్ అండి. పోతిన మహేష్ గారి టికెట్ నీకే, నీకు ఇబ్బంది లేదు, నువ్వు పని చేసుకోపో అన్నాక నా టికెట్ ని సుజనా చౌదరి గారికి అమ్మేశాడు, బీజేపీ వాళ్ళకి అమ్మేశాడు అని ఆయన ఆయన ఆధారాలతో మాట్లాడుతుంటాడండి. అలా గట్టిగా గర్జించేసినాడండి. అంటే ఆ టికెట్ ని బీజేపీ వాళ్ళకి అమ్మేసినాడు, అనకాపల్లి టికెట్ ని బీజేపీ వాళ్ళకి అమ్మేసినాడు, బీజేపీలో కూడా అది కూడా సీఎం రమేష్ గారికి అమ్మేసినారు, రేట్ల మీద కొనేసుకున్నారు, ఎక్కువ రేట్ మీద అమ్మేసినారు. ఇవన్నీ ప్రోపకాండ జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించకపోయినా పర్లేదు, కానీ అక్కడున్న వ్యక్తి వల్ల తప్పు జరిగినప్పుడు ఇప్పుడు బయటికి రాలా? నువ్వు ఎవరో ఒకరికి ఇచ్చిన, ఇప్పుడు సుజనా చౌదరి గారికి ఇచ్చు, అక్కడ ఏమి ఇబ్బంది ఏం తెలియట్లేదు కదా బయటికి ఏమి. ఇక్కడ సీఎం రమేష్ గారికి ఇచ్చినావు, అమ్మేసినావో ఇచ్చేసినావో. మరి ఇప్పుడు చూడండి మైనింగ్ జరుగుతుంది, దీని అందరికి కారణం సీఎం రమేష్ అంటే అసలు అతను రావడానికి కారణం ఎవరు? అది కదా పాయింట్. అతను మైనింగ్ చేసుకోవడానికి, అరే రే ఈ పాయింట్ నోట్ చేసుకోండి సార్, పర్యావరణాన్ని కాపాడతాను,
అంటూ అదేంటి అఖండ 1, అఖండ 2 ఆయన కూడా చెప్పడండి. ఎవరైనా బాలకృష్ణ గారు కూడా చెప్పరు. మా అన్న కొటేషన్, సైటేషన్‌లో సిద్ధాంతాల్లో కూడా ఉంటాయి. కానీ ఈ రోజు ఎక్కడో ఋషికొండలో హరిత రిసార్ట్స్ బాగు చేస్తూ దాని మీద కన్‌స్ట్రక్షన్ కడితే ఋషికొండ మీద కట్టడమే తప్పు అంటూ మా అందరితో మాట్లాడిచ్చాడు. నిజమే, నిజమే మా అన్న పర్యావరణాన్ని కాపాడుతున్నాం అనుకున్నాం. ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి పాదాన్ని మోపిన కొండ మీద పరిధి దాటి మైనింగ్‌లు చేస్తూ పాలధార, పంచదార అని మేము ఎక్కడో తిరుపతిలో చెప్పుకున్నట్టుగా 5 దారలు ఆకాశ గంగలాగా నేలరాలుతున్నప్పుడు ఆ నీరు కూడా కలుషితం అయిపోతే అన్అపాలజిట్ సనాతని హిందూ గారు మాట్లాడాలి. పర్యావరణాన్ని కాపాడే వ్యక్తిగా మాట్లాడాలి. కనీసం ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసి ఈ ఈ ఈ పర్యావరణాన్ని కలుషితం చేయడాన్ని జనసేన తరపు నుంచి ఖండిస్తున్నాము. మా స్టాండ్ ఇలా ఉంటుంది. కూటమిలో వారు చేసిన తప్పుని మేము ప్రశ్నిస్తాం. అది మా జనసేన. అది మేము ప్రశ్నించే పార్టీని ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చుగా. అబ్బెబ్బెబ్బెబ్బే! ఎక్కడ చేయాలి? ఏం చేయాలంటే అదేంటండి ఆవిడ మేకప్ ఆవిడెవరు మన హోమ్ మినిస్టర్ గారు ఆహ్, మేకప్ గురించి మాట్లాడతారా? మహిళల గురించి ఇదా మాట్లాడేదని మీరు అడుగుతున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దీని గురించి మీరు ఒక లెటర్ రిలీజ్ చేయాలా? అమరావతిలో భూములు బలవంతంగా లాక్కుంటున్నారు అనుకుంటూ చాలా మంది రైతులు గుండెలాగిపోతుంటే అక్కడ కూడా మీరు ఒక లెటర్ రిలీజ్ చేయాలా? నా స్టాండ్ పర్యావరణాన్ని కాపాడ్డం. 3 పంటలు పండే భూమిని ఇలా చేయకూడదు. ఆ రైతు బలవంతంగా భూమి మీరు లాక్కోకూడదు. అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది సార్. వాళ్ళు ఇస్తే తీసుకో అది వ్యాపారం అవుతది. బలవంతంగా లాక్కోవద్దు అది దౌర్జన్యం అవుతదని. వారిస్తే మీరు తీసుకోండి. బలవంతంగా లాక్కొని మీరు దౌర్జన్యం చేయకండని ఆ డైలాగ్ ఇక్కడ ఆయన చెప్పాలా? గతంలో చెప్పినారండి. 2014, 19లో చెప్పి తిరుగుబాటు జేసినారు. అది కూడా 2 సంవత్సరాలే జేసినారండి. 2 సంవత్సరాలు కూడా కాదు. చివరి 1 సంవత్సరం జేసినారు. 2019 తర్వాత ఆయన 2 చోట్ల ఓడిపోయాక ఆయన ప్రయాణం అంతా, ఆయన పోరాటం అంతా జగన్ గారి మీద వ్యతిరేకంగానే ఉండేది గానీ చంద్రబాబు గారితో గొడవలు ఎప్పుడు లేదండి. అమరావతి ఉద్యమం ఒకే ఒక్క సంవత్సరం జేసినారు. చివర్లో నేను వ్యతిరేకిస్తున్నాను అని. 1500 ఎకరాలు చాలు అన్నారు. అంతకు మించి తీసుకుంటే నేను ఖండిస్తాను. నేను ప్రశ్నిస్తాను అన్నారు. మరి ఇప్పుడెందుకు ప్రశ్నించట్లా? రైతులు గుండెలాగిపోతున్నాయి. ఒక లెటర్ రిలీజ్ చేసి ప్రగాఢ సానుభూతి ఆగిపోయిన రైతు గుండెకి నా తరపు సపోర్ట్ మీకెప్పుడు ఉంటది. నేను రైతు పక్షపాతిని అంటూ మాట్లాడాలి కదండీ! ఒక్క లెటర్ రిలీజ్ చేయలా. ఈరోజు ఈ కొండల్ని కాపాడాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం గారి మీద ఉంటుంది. ఎందుకంటే అన్నీ నన్నే అడుగుతారేంటని ఆయన అడగకూడదండి. ఇది ఆయన అడగాల్సిందే. ఎందుకంటే పర్యావరణ శాఖ కూడా ఆయన కిందే ఉంది. పర్యావరణాన్ని కాపాడుతాను అంటూ ఆయన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటిగా దాన్ని పేర్కొన్నారు. సో వీటన్నిటికి మంచి ఏదైతే ఆ పంచదారల కొండలకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మైనింగ్‌ది ఇవాళ ప్రతిపక్ష నాయకులందరూ పాదయాత్రగానో, లేకపోతే ర్యాలీగానో చేసుకుంటూ వచ్చారు కాబట్టి, సో దాన్ని ఖండిస్తూ ఈ మైనింగ్‌ని ఆపాలి. ఆ క్షేత్ర స్థల పురాణం ప్రకారం కూడా ఆ పంచదారలంటే ఆ 5 దారలు ఒకే చోట ఏదైతే నీటి ప్రవాహం ఉందో, ఆ నీటి ప్రవాహం నుంచి వచ్చే తటాకం నుంచి నీరు ఈరోజు పంట పొలాలకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఆ నీరు కలుషితంగా మట్టి నీరై ఈరోజు నేల రాలుతుంటే ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఖచ్చితంగా దీని గురించి ఒక స్టాండ్ తీసుకోవాలి ప్రభుత్వం అని నా తరపు విన్నపం అండి.